पब्लिक यहाँ तक आ गया। ఇప్పుడు నన్ను వీళ్ళంతా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది. సో దానివల్ల నేను గోల్డ్ మెడల్ మిస్ అయ్యాను. ఫ్యూచర్ గోల్ ఏంటంటే నా ఫ్యూచర్ లో అంటే నాకంటే ఒక జాబ్ ఉండాలి, మా పేరెంట్స్ బాగా చూసుకోవాలనేది నా గోల్. నేను గోల్డ్ మిస్ కావడానికి కారణం నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ బాగోలేకపోవడం వల్ల నేను కొంచెం చాలా సిక్ అయ్యాను. సో దానివల్ల అయినా కూడా నేను కష్టపడి మన దేశానికి నేను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. గవర్నమెంట్ కి నేను నాకంటూ ఒక గవర్నమెంట్ నుంచి నాకంటూ ఒక జాబ్ ఉన్నా, నాకంటూ ఒక ల్యాండ్ కావాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి. సో నా కోసం కూడా మా కోచెస్ కూడా గవర్నమెంట్ నుంచి కోరుతున్నాను. మా పాప పారా ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ కొట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మేము చాలా హ్యాపీగా మన దేశానికి ఒక మెడల్ తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము గోల్డ్ కు ఎక్స్పెక్ట్ చేసినాం మేము, కానీ పాప కొద్దిగా ఫీవర్ వల్ల బ్రాంజ్ మెడల్ కొట్టింది. అయినా మేము చాలా సంతోషపడుతున్నాం.
నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానని వెళ్ళింది పాప, కానీ అక్కడ వాతావరణం అనుకూలించడం వల్ల కొంచెం ఫీవర్ వల్ల పాప బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. మేము కష్టపడి పైకి వెళ్ళాలి. మన ఇండియాకి ఒక పేరు తెచ్చిన దీప్తి మా దేశానికి పేరు తెచ్చింది కాబట్టి నాకు చాలా గర్వకారంగా ఉంది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. బ్రాంజ్ మెడల్ మా అమ్మాయి అంటే గోల్డ్ కొట్టేదానికే మూవ్ అయింది, కానీ ఆమె సహకరించలేదు. హెల్త్ ప్రాబ్లం బాగాలేక ఇక బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. అయినా మాకు ఆడికే సంతోషం చాలా. గవర్నమెంట్ సహకారం అంటే గవర్నమెంట్ ఒక జాబ్ కావాలి మా అమ్మాయి. గవర్నమెంట్ నుంచి ఏమన్నా జాబ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.